హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చేపల పట్టణానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అది లొకేషన్ ఎక్కడంటే ఇదే ఫ్రెండ్స్, మా లొకేషన్. చూసేకైతే తక్కువ ఉంటాయి నీళ్ళు, కానీ ఏంటి బాబా అన్న ఇంకోసారి అర్ధ కేజీ పైన చేపలు దొరుకుతాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎన్ని చేపలు పడతాయో ఎన్ని వస్తాయో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా సూర్యాడైతే వేటకి మొదలు పెట్టినాడు. ఇందులో మళ్ళా మా సూర్యానికి ఎన్ని పడతాయో కౌంటింగ్ చూద్దాం. మళ్ళా సూర్య వేసినావా గాలం? ఫ్రెండ్స్, మా సూర్యాడైతే చిన్న బట్టలు అయితే తిప్పేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే గాలం వేసినా గాలానికి చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్. అందుకని వల వేసింటే వలకి పడినాయి ఫ్రెండ్స్. అందుకని నేను వాళ్ళ దగ్గర పోతామమ్మ, గాలం నువ్వు వెయ్యి అంటున్నాడు. నాకు రాదు ఫ్రెండ్స్ గాలం ఎన్నికైతే, కానీ మా సూర్యాడైతే చిన్నగా వాళ్ళ దగ్గర పోతున్నాడు ఫ్రెండ్స్. వలకి పడిందంట ఫ్రెండ్స్. ఆ వల ఒకసారి లేపుతాడు చూడండి. లోతుందా ఫ్రెండ్స్? నానైతే ఇప్పుడు చిన్న నీళ్ళకి దిగుతున్నా ఫ్రెండ్స్. లోతు ఎంత లోతుందో చూద్దాం. సూరి ముళ్ళుంటాయి, సూరి ముళ్ళుంటాయని భయం ఫ్రెండ్స్. ఎందుకంటే సూరి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగో సూరి ఫ్రెండ్స్, ఇక్కడ షాప్ అయితే పడింది. ఇదిగో సూరి చూపెట్టిగా ఫ్రెండ్స్, ఇడిపి మా సంగిడిపి. పిల్లలు అంటే చిన్న పిల్లలు కాదు, పెద్ద పిల్లలే. చిన్న చేప పడదాం, పెద్ద చేపలు వేస్తున్నారు వాళ్ళ దగ్గర. సరే ఆడ ఉండేది మా పెద్ద మామ ఫ్రెండ్స్. అంద నుంచి వేసుకో, సంజయ్ వేసుకో. ఈరోజు మా కాజేడే ఫ్రెండ్స్ మిస్ అయింది. ఎందుకంటే గణపతి పండుగని గణపతి కట్టుకున్నాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో. వాళ్ళ కొంచెం నీట్గా వేసుకునిరా. ఉప్పు తీపండి ఫ్రెండ్స్. నేనే రావాలంట ఫ్రెండ్స్. నేను పోతే నీళ్ళల్లోనా తప్పింది. అక్కడ 2 చేపలు పడినాయి ఫ్రెండ్స్. అడగా అదిగో అదిగో 2 చేపలు పడినాయి ఫ్రెండ్స్ అక్కడగా. అదిగో వావ్, సూపర్. పో సూరి, నీకు భయం అవుతుంది కదా. సంచి తీసుకోమండి. లోతుంది ఫ్రెండ్స్. రెండు ఉన్నాయి. లోతుంది ఫ్రెండ్స్. పట్టుకో మా సంగ పట్టుకో. అది ఒకటి కూర కొద్దిగా ఇవ్వండి. నీ చూపిస్తురి వాళ్ళకి ఇంతలా చేపలు పడతాయా? నానే సన్నే పట్టుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్ చేప ఎలా ఉందో? హాయ్ ఫ్రెండ్స్, బంగారు చేప ఉంటుంది. అది బంగారు సంబంధం బాగా టేస్ట్ ఉంటుంది. భయం అవుతుంది సరే. మాటలైతే బాగానే మాట్లాడుతాయి.
ఇది కూడా మన గాలాలకి ఒక్కటి కూడా వలసిందే ఇటాడు కదా ఫ్రెండ్స్ మా పెద్దప్ప చేపలు పట్టుకున్నాడు ఫ్రెండ్స్. సంచి దగ్గర పెట్టు. దగ్గర పెట్టి సంజీ. రొయ్య. సంచి దా. రొయ్య. ఎన్ని దొరుకుతారో ఎంత తిన్నా కట్టుకోవాలి కానీ రొయ్యలు పాపం అతుకు చేస్తాము చరణ్ మనం అతుకు చేద్దాంపా. ఉప్పు ఓ పట్టుకున్నాడు. పిల్లలు కాదరా మీరు పిడుగుదులు. ఇక్కడ పెట్టు. హాయ్ ఫ్రెండ్స్. అన్నది చేపలు దొరుకుతున్నాయి అలా ఆడ పంపనట్టుంది. ఆడబన్నాయి నేను అక్కడ పడంలో ఉప్పు బొక్కది గోడలు బొక్కలు ఉంటాయి. మీకు చూస్తున్నానా ఫ్రెండ్స్ చేపలు అయితే మామూలు పడుతున్నాయి ఫ్రెండ్స్. చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు పండగే పండగ. ఇంకా నేను వస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి చేపలు పడేసరి దెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే జటే ఉంటే మామ దెండు ఉంటాయి. కాల్చుకుని తినేదేనా లేదా వంట చేసుకుని తినేదేనా? వంట చేసుకోవాలమ్మా. వంట వస్తా వంట ఎందుకు నీకు? వస్తుంది. ఏమేమి వేయాలి చేపల కూరలకి? చేపల కూరలకి కారం వేసుకోవాలి, మసాలా వేసుకోవాలా, ఉప్పు వేసుకోవాలా, ఆ తర్వాత బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకోవాలా. ఇది ఆ సౌండ్ తెలియదు ఫ్రెండ్స్. ఇంకా చేపలు అయితే మామూలు పడుతున్నాడు. ఇటు వచ్చేసి సురేంద్ర బాబు అంటారు. అవతల పో. సురేంద్ర నాయుడు. నాయుడా? సురేంద్ర నాయుడు, ఛత్రపతి నాయుడు, వీరేష్ నాయుడు. ఫ్రెండ్స్ ఇంచే వారం మేము చేపలు కష్టపడి పట్టుకొచ్చినాం ఫ్రెండ్స్. ఆ చేపలు ఎన్ని ఉన్నాయంటే ఒకసారి చూపిస్తా చూడండి. సురే వస్తున్నాం ఫ్రెండ్స్. అన్ని కిందకే చేపలు, అన్ని చేపలే, చిన్నవి కాదు. ఇంకా రొయ్యలు ఫ్రెండ్స్. పట్టుకో సురే, ఓ దుబ్బ చేప పట్టుకో చూపి ఫ్రెండ్స్. రొయ్య ఫ్రెండ్స్. వావ్ ఎంత లావుంది ఫ్రెండ్స్. ఇది రొయ్యగా తింటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తింటాడు కానీ తిన నీకు రాదలేదు. కొండలు ఉంటాయి కాబట్టి సాగు తిని నీకే ఫ్రెండ్స్. చేపగా ఫ్రెండ్స్ ఇంతలా చేపలు ఉన్నాక మనం చేపలు తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చికెన్ ఇంకా ఏమి ఇంట్రెస్ట్ అంటే కొరుకుదాం అనిపిస్తుంది. ఇంకా రొయ్యలు ఫ్రెండ్స్. దుబ్బ చేపలు ఫ్రెండ్స్. చేతులతో పట్టుకున్నాం ఫ్రెండ్స్. రొయ్యలు గుడ్డు ఫ్రెండ్స్. గుడ్డు మామ ఇంతలా గుడ్డు ఫ్రెండ్స్. గుడ్డు ఫ్రెండ్స్. ఇది ఆ చేప ఒకసారి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే. ఓకే ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే ఇంకా క్లిప్ చేయాలంటే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ సురే. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.